చూడండి RINLకి సంబంధించి స్టేక్ హోల్డర్స్కి సంబంధించి ఇది 27th April 1982లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే దాన్ని ఫామ్ చేసినప్పుడు February 18న అప్పుడు ఆల్రెడీ అరౌండ్ 400 to 500 ఎంప్లాయీస్ సెయిల్లో ఇక్కడ పనిచేస్తున్నారు. 400 to 500 ఎంప్లాయీస్. ఈ సెయిల్లో పనిచేసే వాళ్ళందరూ మా తాలూకు భవిష్యత్తు ఏంటని వాళ్ళు ఆందోళన చెందినప్పుడు, ఎందుకంటే అప్పటికే దగ్గర 13 సంవత్సరాలు అయింది స్టీల్ ప్లాంట్ని ప్రకటించి శంకుస్థాపన చేసి 12 సంవత్సరాలు అయింది. ఇది ఇలాగే నత్తనడకన కొనసాగితే మాకు జీతాలు బత్యాలు ఎవరిస్తారు అన్నప్పుడు క్లియర్గా ఆ రోజున ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఇందులో ఈ సర్క్యులర్ ఇచ్చినప్పుడు ఇందులో పే, డియర్నెస్ అలవెన్సెస్, వర్కింగ్ అవర్స్, నంబర్ ఆఫ్ హాలిడేస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ రిలేటింగ్ టు లీవ్, సో మెనీ ఇవన్నీ మెన్షన్ చేస్తూ గ్రాట్యుటీ రూల్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, rules regarding encashment of leave etc. applicable to the employees in Rashtriya Ispat Nigam Limited will be on the and will be on par with Steel Authority of India Limited, Visakhapatnam Steel Project on the day immediately preceding to take over the Rashtriya Ispat Nigam Limited. ఇందులో చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఏవైతే పే అండ్ పెక్స్ అలవెన్సెస్ రూల్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మీకు సెయిల్తో సమానంగా ఉంటాయని ఇచ్చారు. ఇది జరిగింది 1982లో. ఇప్పటికీ కూడా ఈ 1982 ముందు రిక్రూట్ అయ్యి ఇప్పటికీ కూడా సర్వీస్ చేస్తున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఇది 2017 వరకు ఆన్ పార్ విత్ సెయిల్ ఇక్కడ ప్రతి ఒక్కటి జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ 17 తర్వాత థర్డ్ PRCలో ప్రాఫిటబిలిటీని లింక్ చేస్తూ ఇచ్చినప్పుడు ఇది ప్రాజెక్ట్స్లో ఉన్నా కూడా ప్రాజెక్ట్స్ కింద కన్సిడర్ చేయనందుకు RINLకి ఈ రోజుకి కూడా వేతన సవరణ జరగలేదు. సో ఇది చాలా పెయిన్ఫుల్ ఫ్యాక్ట్. ఇది 17 సంవత్సరాలు ఇంచుమించు వేతన సవరణ జరగకుండా ఇన్ని గవర్నమెంట్స్ మిగులు బడ్జెట్తో ఉన్నాయండి, కానీ అన్ని దగ్గరలా కూడా వేతన సవరణ జరుగుతూనే వచ్చినాయి కదా. సో కేవలం కొన్ని ప్రభుత్వం దట్టు బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ప్రొడక్షన్లో ఉన్నవి, అది స్టీల్ కావచ్చు, అది ఐరన్ అల్యూమినియం కావచ్చు, అది జింకు కావచ్చు, ఎనీథింగ్, అది పవర్ కావచ్చు, కోల్ కావచ్చు, ఏదైనా కూడా ప్రొడక్షన్ చేసే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దేశానికి వెన్నెముకలు. వీటిని మరింత మెరుగుపరిచే విధానంలో మనం ఉండాలి. కానీ ఎందుకంటే చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు గత 10 సంవత్సరాల్లో. మేము కూడా ఈ స్టీల్ విషయంలో కూడా పునరాలోచిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ ఉందండి. వర్కింగ్ అవర్స్ కూడా ఆన్ పార్ విత్ సెయిల్ అన్నారు. కానీ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఉద్యోగులు కానీ ఇక్కడ ఉద్యోగ సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ మేము అదే కావాలని చెప్పేసి 1989లో పట్టుబట్టలేదు. ఎందుకంటే ఇది ఒక అర్బన్ పక్కన ఉంది, అప్పటికే ఇది కార్పొరేషన్ విశాఖపట్నం. కాబట్టి ఇక్కడికి డ్యూటీకి వచ్చి వెళ్ళేదానికి ఇక్కడ అందరికీ క్వార్టర్స్ కట్టలేదు. కేవలం 2/3 ఇక్కడ 2/3 కూడా కదా, హాఫే క్వార్టర్స్ కట్టారు. హాఫ్ కూడా లేవండి, 40% క్వార్టర్స్ కట్టారు. మిగిలిన వాళ్ళందరూ చుట్టుపక్కల సిటీ నుంచి వస్తారు కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి 8 hours కాదు, హ్యాండ్ ఓవరింగ్ టైం 8.5 hours అనేది 1988-89లోనే తీసుకున్న ఘనత, తీసుకున్న రెస్పాన్సిబుల్గా ఉన్న ఆలోచన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఉద్యోగులకి, ఇక్కడ వర్కర్స్కి, ఇక్కడ అధికారులకి ఉంది. అంటే ఒక 8.5 గంటల వల్ల ఇంచుమించు నేను నా జీవితకాలంలో 2 సంవత్సరాలు ఎడిషనల్గా నేను పనిచేస్తున్నాను, రోజుకి 1 గంట చొప్పున. దేశంలో ఎక్కడా కూడా ఏ సంస్థలోనూ కూడా 8 గంటల పని దినాలే ఉన్నాయి. కానీ మేడేకి వచ్చిన అనుగుణంగా, మేడే ఉద్యమానికి వచ్చిన అనుగుణంగా ఒక్క రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్లోనే 3 షిఫ్ట్లో కూడా మేము 8.5 గంటలు పనిచేస్తూ వస్తున్న ఘనత, ఆ రెస్పాన్సిబిలిటీ మాకుందండి. అయినా కూడా మేము దాన్ని పట్టుబట్ల. కానీ మాకు కడుపు కొట్టే విధంగా, మాకు తగ్గించే విధంగా చేసినప్పుడు డెఫినెట్గా మేము దీని గురించి మేము ప్లీడ్ చేస్తున్నాము. వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్స్ టు సీ దట్ RINLలో కూడా కొంచెం మంచిగా HR పాలసీలు ఉండే విధంగా మేము చూడమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ రీమెర్జర్ ఆఫ్ సెయిల్ అండ్ RINL ఇక్కడ ఇంకోటి ఉందండి. మేమేమి పూర్తిగా ప్రైవేటీకరణకి బ్లంట్గా మేము వ్యతిరేకించట్లా. ప్రైవేటీకరణ అనే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని శాస్త్రీయమైన పద్ధతులు ఉన్నాయి, దాని ప్రకారం చేయండి, తప్పులేదు. అలాగే ఇప్పుడు ఇక్కడ షేర్స్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు కాదు, ఇంచుమించు ఒక 4-5 ప్రభుత్వాల క్రిందట పివి నరసింహారావు గారి టైం నుంచి, ఆర్థిక సంస్కరణ టైం నుంచి డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారు. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది 51% గవర్నమెంట్ షేర్ ఉన్నంత వరకు ప్రభుత్వ రంగ సంస్థ తాలూకు రూల్స్, రెగ్యులేషన్స్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి దానికి మేము అభ్యంతరం పెట్టట్లేదు. సెయిల్ కూడా 35% డిస్ఇన్వెస్ట్మెంట్ అయింది. సెయిల్ ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే సెయిల్ కనుక
ఆర్గానిక్ గ్రోత్ అంటే కొత్త ప్లాంట్లను కట్టే విధానంలో వెళ్తే కనుక ఖచ్చితంగా సెయిల్ కూడా మా పరిస్థితి ఎదురవుతుంది ఫ్యూచర్లో. అది మంచిది కాదు. ఇంచుమించు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఒక 5 లక్షల మంది సెయిల్ మీద బతుకుతున్నారు. ఇది మేము చెప్పింది కాదు. స్టీల్ మినిస్టర్ జ్యోతిరాదిత్య గారు ఒక లాస్ట్ వీక్ అనౌన్స్ ఇచ్చిన స్పీచ్లో కూడా చెప్పింది. స్టీల్ అనేది బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడరు. ఈ స్టీల్ రంగాన్ని మనం డెవలప్ చేయాలని చెప్తా వచ్చారు. ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాము. అట్ ది సేమ్ టైం గ్రౌండ్ రియాలిటీలో కూడా ప్రాక్టికల్గా కూడా అది చేయాలి. ఈ సెయిల్లో 35% రిజర్వేషన్ చేసినప్పుడు 6 నెలలు దానిలో మెచ్ చేసినప్పుడు 6 నెలలు కూడా కొంత రిజర్వేషన్ అవుతుంది. ఇనీషియల్గా మాకు ఇక్కడ దాని విషయంలో ఇక్కడ యూనియన్స్ వారు కొంచెం వ్యతిరేకించినప్పటికీ కూడా మేము వాళ్ళందరికీ కూడా కన్విన్స్ చేయగలిగాం. ఇవాళ రోజున డిఫెన్స్ సెక్టర్లో ఉన్న మెదానిని కూడా రిజర్వేషన్ చేసిన టైం ఇది. ఈ టైంలో మనం ఇంకా మొండిగా 100% ఉండాలనేది కరెక్ట్ కాదు. నిర్వాసితులకు ఉద్యోగాలు రావాలంటే సెయిల్ రిజర్వేషన్ సెయిల్లో కనుక మెర్జ్ చేస్తే సెయిల్ ఒక 10,000 to 15,000 కోర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ మా ప్రోడక్ట్ మిక్స్ని మారిస్తే ఈ ప్రోడక్ట్ మిక్స్ ద్వారా కొత్త బిజినెస్ వస్తుంది, సెయిల్కి అత్యధిక లాభాలు వస్తాయి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక 5,000 మంది ఇక్కడ జనరల్ ఫార్ములాలోనే రిటైర్ అవుతున్నాం. ఎందుకంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇక్కడ 5,000 మంది ఉన్నారు. ఈ 5,000 మంది ప్లేస్లో కొన్ని మారిన విధానాల ప్రకారం ఒక 3,000 మందిని తీసుకున్నా కూడా దానికి తగ్గట్లుగా 50-50లో చూసుకున్నప్పుడు కూడా కొంతమంది డీపీలకి ఉద్యోగాలు వస్తాయి. అట్లనే సెకండ్ ఫేజ్లో కూడా డీపీలో దగ్గర 1,500 మంది పైన డీపీలు జాయిన్ అయ్యారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఫేజ్ మేనర్లో ఇది 20 మిలియన్ టన్నుకి వెళ్తే డీపీలు మొత్తం క్లియర్ అవుతారు, అందరికీ జాబ్లు వస్తాయి అనేది కూడా మేము వాళ్ళకి కన్విన్స్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా తీర్మానం చేసి ఇవాళ రోజు సెయిల్లో మెజర్ చేయాలని చెప్పేసి ఢిల్లీలో కూడా ప్రదర్శన చేయటం, అలాగే అందరికీ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది.